పిఠాపురంలో చంద్రబాబు నాయుడు కదలిరా సభ అట్టహాసంగా జరిగింది. సీఎం జగన్ టార్గెట్ గా చంద్రబాబు విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఏపీలో మద్యపాన నిషేధం చెప్పిన సీఎం జగన్ ఎందుకు చేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక రాయలసీమ అభివృద్ధిని జగన్ రెడ్డి గాలి కొదిలేశారని మండిపడ్డారు. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో సీఎం జగన్ చెప్పాలన్నారు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కమలాపురం సాక్షిగా కోరుతున్నా, ఇక్కడే ఈ స్పందన ఉందంటే మీకు ఏమాత్రం అనుమానం లేదు. పులివెందల్లో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీది రావాలా లేదా? రావాలా లేదా? ఎందుకు ఇదన్నీ అడుగుతున్నారంటే, ఎవరైనా ఏమైనా మాట్లాడితే మన పులివెందులు అడిగారు, ఇన్ని మాట్లాడుతున్నావు, ఇన్ని ఎలక్షన్లో గెలిపించాం, మాకు వరగబెట్టింది ఏంటని పులివెందుల్లో అడిగే పరిస్థితికి వచ్చారు. ఇది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. Who killed బాబాయ్? Who killed బాబాయ్? తమ్ముళ్ళు, ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంది. మలుపుల మీద మలుపులు అవునా కాదా? సస్పెన్స్ మీద సస్పెన్స్ అవునా కాదా? 2019 మార్చి 15వ తారీఖున వివేకాన్ని ఘోరంగా చంపేశారు. ఆ రోజు సొంత ఛానల్ డబ్బా, సాక్షి డబ్బా, అవునా కాదా? ఏమని వచ్చింది ఆ డబ్బాలో? ఏమని వచ్చింది? గుండెపోటుతో చనిపోయాడని వచ్చిందా లేదా? వచ్చిందా? జ్ఞాపకం ఉందా? రక్తం చూసిన తర్వాత అప్పుడు మాట మార్చేసి గుండెపోటు కాదు రక్తపు వాంతులని మాట మార్చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబాయిని కూడా చంపేశారు. దిక్కులేని బిడ్డ అయిపోయారని జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు? ఈ కడప గడ్డ పైన అడుగుతున్నా ఈ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా నేను అడుగుతున్నా. చేశాడా లేదా? జగన్ మోసం చేశాడంటే చేలిపైకి ఎత్తండి. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు, మద్యపాన నిషేధం పెడతానని, పెట్టితేనే మీ ఓటు అడుగుతానని. ఇప్పుడు మద్యపానాన్ని తాకట్టు పెట్టి 36,000 కోట్లు అప్పు తెచ్చాడు. అలాంటి మాట తప్పిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెయ్యమంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి, వెయ్యమని. అందుకే అడుగుతున్నా, ఈ రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఆలోచించాను, కాలువలుంటే చాలదు, దాంట్లో నీళ్లు రావాలి, పట్టసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాగా నీళ్లు ఇచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తెచ్చింది నేనే తెచ్చా. కడపలో గెలిచిన వ్యక్తి నేను. ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుతున్నా, కొంతమంది మనలో కూడా రెడ్లున్నారు. నేను అడుగుతున్నా, రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు? కానీ నలుగురికి జరిగింది. ఆ నలుగురు పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, ఇక్కడుండే మీ ఎంపీ రెడ్డి. అంతే కదా? ఇంక ఇక్కడుండే మా తమ్ముళ్ళు, యువత, మీకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు? రైతు మీకు న్యాయం జరిగిందా? మీకు ఎవరైనా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు వచ్చాయా? మీకు 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు పెడితే 43 మంది ఆత్మహత్యలు చేసుకుంటే
దీంట్లో సగం మంది రెడ్లే ఉన్నారు. బాధ అనిపించదా మీకు? కులం పరిపాలన ఇవ్వదు, కులం మన మంచి చేయదు, మతం మనకు దారి చూపేదు. సమర్థవంతమైన పాలనే మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది. అది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. తమ్ముళ్ళు, ఈరోజు లైసెన్స్ ఇచ్చేశాడు ఆయన. మీ భూమి ఎవడు కబ్జా చేసినా మీకు న్యాయం చేయడు, కబ్జా చేసిన వాడికి న్యాయం చేస్తాడు. అందుకే ఇప్పుడు సర్వే చేశాడు, జలగన్న సర్వే. ఆ జలగన్న సర్వేలో మీ భూమి వేరే వాళ్ళ పేరుతో వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి. దీనికి కొత్తగా ఇంకొక చట్టం తెచ్చాడు, భూభక్షణ చట్టం. ఆ చట్టం అమల్లోకి వస్తే ఇంక మీరు గోయిందా ఇంకా అప్పీలే లేదు. ఇప్పుడే లాయర్లు చెప్పారు, ఈ సర్వే లోపభూయిష్టం, దీనివల్ల లాభం లేదు. మీ భూమి నాదిగానో నా భూమి వేరే వాళ్ళదిగానో, లేకుంటే వాళ్ళకి అవసరమైతే 22A పెట్టి ప్రభుత్వ భూమిని భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.